2025లో లగ్జరీ లైఫ్ బృహస్పతి గమనంతో ఈ 3 రాశుల వారికి ధనయోగం. 2025 సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు రాశిచక్ర గుర్తులను మార్చబోతున్నాయి. ఇందులో దేవగురు బృహస్పతి కూడా ఉన్నారు. కొత్త సంవత్సరంలో బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించి సంవత్సరం మొత్తం ఈ రాశిలో ఉంటాడు. విశేషమేమిటంటే జూలైలో గురు శుక్రుడు ఇదే రాశిలో రానున్నారు. ఇది శుక్ర గురు గ్రహ కలయికతో గజలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది. అలాంటప్పుడు ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. జ్యోతిష్యంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పుడు శుక్రుడు సంపద, శ్రేయస్సు ప్రదాతగా పరిగణించబడుతుంది. అలాంటప్పుడు 2025 సంవత్సరంలో 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి గురు శుక్ర సంయోగం వల్ల ఏ రాశి వారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం. మిథునం, ఈ రాశి వారికి గురు, శుక్ర గ్రహాల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మీరు పిల్లల సంబంధిత ఆందోళనల నుండి ఉపశమనం పొందుతారు. మీరు కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు. చదువులో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు ఏర్పడతాయి. వివాహితుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. 2025లో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయగలుగుతారు. వ్యాపారులు కూడా లాభపడతారు. సింహం, ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు చదువులో కూడా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు పూర్వీకుల సంపదను కూడా పొందవచ్చు. తోబుట్టువులతో సత్సంబంధాలు బాగుంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు మీ కెరీర్లో కొత్త శిఖరాలను కూడా చేరుకోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. తుల, ఈ రాశి వారికి దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు లేదా పిల్లల నుండి సంతోషాన్ని పొందే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అనేక పనులలో విజయం పొందుతారు. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు ప్రమోషన్ పొందవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.